వల్ల వస్తాయి? ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎలాంటి పరిస్థితులున్నాయి? ఏ ఏ నెలల్లో ఎటువంటి యోగాలున్నాయి? అనే అంశంలో ఇప్పుడు మనము సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు నెల మొత్తం వరకు కూడా అనగా 45 రోజుల పాటు, నెలన్నర పాటు మనకి ఆహ్, కొన్ని గ్రహాలు సంచారం వల్ల, ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం వల్ల మనకి 3 రాజయోగాలు, 3 మహారాజయోగాలు ఏర్పడుతున్నాయి. అవేమిటంటే ముందుగా ఏవేవి ఏర్పడుతున్నాయి అనే విషయం చూసినట్టయితే కనుక సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు ఆహ్, ఈ గ్రహాలు ఎవరెవరితో సంయోగం చెందుతున్నారు అనే అంశంలో ముందుగా గ్రహ విశ్లేషణ చేద్దాం. అయితే సూర్యుడు కన్యా, తుల మధ్యన మనకి అక్టోబర్ 17న తులాలో ప్రవేశం చేస్తున్నాడు. ఆ సమయంలో నిశ్చల స్థితి అంటే ఒక స్టేబుల్‌గా ఉండడంతో పాటు చంద్రగ్రహణం కూడా మనకి ఆహ్, కలుగుతున్న సమయము. అయితే ఈ సమయంలో మనకి స్టేబుల్‌గా ఒక నిశ్చల స్థితిలో ఉండే అవకాశం కనబడుతోంది. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆహ్, అక్టోబర్ మధ్యలో తులాలోకి సంచారం చేస్తుంటాడు. అయితే శుక్రుడు సింహరాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తమ ఫలితమైన స్థితిని కలిగించబోతున్నాడు. కుజుడు మిథునం నుంచి కర్కాటకంలోకి సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ సమయంలో మనకి భూకంపాలు, వర్షాలు, ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్నికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. అది కుజుడి వల్ల. అయితే గురుడు వల్ల ఎలా ఉండబోతోందంటే గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అత్యంత ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన రాజయోగాలను కలగజేస్తున్నాడు. శని కుంభంలో వక్రస్థితిలో శ్రవణ నక్షత్రం మీద ఉండడం వల్ల ప్రభావము అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప చెప్పుకోదగిన స్థాయిలో లేదు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను ఉండడం వల్ల గ్రహదోష కాలము మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 20వ తారీఖున అంటే 6వ తారీఖు, 20వ తారీఖు ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇవి 3 శక్తివంతమైన రాజయోగాలని చెప్పాను కదా! ఆ శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే గజకేసరి యోగము. మొదటిది గజకేసరి యోగము. చంద్రుడు, గురుడు ఇద్దరు కలయిక వల్ల అది కొన్ని రోజులే ప్రభావమే ఉంటుంది. ఆ గ యోగం పడుతోంది. అయితే రెండవ యోగము ధనయోగము. ఇదేంటంటే శుక్రుడు బలపడి బుధుడితో కలిసినప్పుడు ఏర్పడే యోగం అన్నమాట. విశేషమైన ధనయోగము అందరికీ అన్ని రాశుల వాళ్ళకి ఏర్పాటవుతోంది. అయితే మూడవది రాజయోగం అన్నమాట. ఈ రాజయోగం ఏంటి? సూర్యుడు తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల శనితో సంబంధం ఏర్పడడం వల్ల ఏమిటవుతోందంటే రాజకీయంలో కొన్ని అల్లకల్లోలాలు, కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇది రాజయోగాలు. అయితే మరి దేశ కాలమాన పరిస్థితులు గూడా మనం చెక్ చేసుకున్నట్టయితే గనక ఎలా ఉండబోతోంది అనేది వివరంగా చూద్దాం. దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ 1.5 నెల మధ్య వరకు ఎలా ఉండబోతోందంటే అకస్మాత్తుగా ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అవి దేశాన్ని ప్రభావితం చేయడంతో పాటు దళాల విభజనతోనూ కొత్త కూటాలు ఏర్పడడము, సంస్కరణలు ఉంచబడ్డం జరుగుతుందనమాట. ఇక రెండవదేంటి ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే స్టాక్ మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. బంగారం ధరలు ఇంకా విపరీతంగా పెరిగేటట్టుగాను, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎగుమతులతో కొత్త అవకాశాలొచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకున్న దానికంటే ఎక్కువగా కురవడంతో వరి, పత్తి పంటలకు లాభాలొచ్చినప్పటికీ కొంతమేర వరదల సమస్య వల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు నష్టపోయే పరిస్థితి వ్యవసాయదారులకు, రైతులకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా న్యాయపరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన తీర్పులు వెలువడే అవకాశం ఉంది కానీ, పాత రాజకీయ కేసులు మాత్రము మలుపులు తిరిగేటట్టుగా కనబడుతోంది. తర్వాత ఐటీ సాంకేతిక రంగం చూసుకున్నట్టయితే కనుక కొత్త ఏఐ డేటా ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన డేటా తెలుసా?
ఇది అసలు అనేది అందరూ చాలా సంతోషపడిపోతున్నారు. కొత్త టెక్నాలజీ అని. లేదు, ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ వైరస్ లాగా ప్రారంభించే అవకాశం కనబడుతోంది. అది మనిషి మెదడుని కూడా మార్చేసే స్థితికొస్తోంది. ఏఐతో మాత్రము ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మన ఉనికిని మనం కోల్పోతాం. ఓవరాల్‌గా చెప్పాలంటే మనం అనేది పోయి, మనం పూర్తిగా రోబోల్లాగాను లేదా జాంబీల్లాగాను అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అవి అతి దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్త. డేటా భద్రత. మన డేటా భద్రత అనుకుంటాం గానీ, మనమన్నీ పబ్లిక్ అయిపోయేటట్టుగాను, ఆహ్, అన్ని రహస్యాలు కూడా బయటకొచ్చేసేటట్టుగా, ఇంకా గోప్యత అనేది శూన్యమైపోతుందనమాట. అయితే రోబోటిక్స్ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వాతావరణ పరిస్థితులు చూస్తున్నట్టయితే తుఫానులు, వర్షాలు, వాయుగుండాలతో ప్రభంజనాలు సృష్టించే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలలో వరదలతో ఇబ్బందులు, కరువు కాటకాలు, ఇక్కట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే గనక ఆధ్యాత్మిక ఉత్సవాలు, మనకు పండగలు, పబ్బాలున్నాయిగా. ఆధ్యాత్మిక ఉత్సవాలు, నవరాత్రులు, విజయదశమి, అమ్మవారి నవరాత్రులు, గణేష నవరాత్రులు, ఇలాగ మనము దేవుడి పరంగాను, ఆధ్యాత్మిక పరంగా చాలా బిజీ అయిపోతామన్నమాట. అయితే కొన్ని గ్రహణాల వల్ల కూడా ఇప్పుడు మనకి సెప్టెంబరు 7 తారీఖులో ఒక గ్రహణం ఉంది. తరువాత గ్రహణాలున్నాయి. ఈ గ్రహణాల భయంతో ప్రజలు గందరగోళం స్థితికి వెళ్ళిపోతారు. ఎవరు ఏమి చెప్తున్నారు? ఎవరు నిజం చెప్తున్నారా? ఎవరు అబద్ధం చెప్తున్నారా? తెలియలేనటువంటి ఒక రకమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతారనమాట. అంటే అగమ్య గోచరంగా అయిపోతుంది. అయితే ఇంకా ఇలా చూసుకున్నట్టయితే ఇటువంటి ప్ర మంచి, చెడు 2 మనకి ఈ సెప్టెంబరు మధ్య భాగము, అక్టోబరు మొత్తం భాగము కలిపి ఇలాంటి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క ఇంపాక్టు, ఈ యొక్క ఫలితాలు మరి 12 రాసుల వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది? ఏ రంగంలో ఎలా ఉండబోతోంది? అనే అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే మనకి ఈ గ్రహాల సంయోగం వల్ల, ఈ గ్రహాల మార్పు వల్ల సెప్టెంబర్ మధ్య భాగము, అక్టోబర్ వరకు ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఉత్పాతాలు, దేశ కాలమాన పరిస్థితులు బట్టి జరుగుతున్నాయి అనే అంశాన్ని చూసాము. అయితే వీటి యొక్క ప్రభావం మనకి మరి వ్యక్తిగతంగా మనుషుల మీద ఎలా ఉంటోంది? తర్వాత రాసుల వారీగా ఎలా ఉంటోంది అని చూసినట్టయితే గనక, అయితే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒక్కొక్క యోగము, గజకేసరి యోగము, రాజయోగము, ధనయోగము అని ముందు చెప్పాను కదా! అవి ఏ డేట్స్‌లో వస్తాయి? ఏ ఏ రాశులకు వర్తిస్తాయి అని క్లియర్‌గా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు రాసుకునే ప్రయత్నం చేసుకోండి. ముందుగా గజకేసరి యోగము అక్టోబర్ 3, 4, 5, అక్టోబర్ 30, 31 ఈ సమయంలో చంద్రుడు కర్కాటకంలో, ఉచ్చంలో గురునితో కలిసి ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే చదువు, ఉద్యోగము, రాజకీయ పదవులు, గౌరవం పెరుగుతుంది. దీనిలోనే ఇంకో సబ్ పాయింట్ ఏంటంటే, లాభం పొందే రాశులు ఏమిటి అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి. మేషము, ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, కొత్త పదవి వస్తుంది. కర్కాటక రాశి వారికి శుభకార్యాలు, కుటుంబంలో సుఖం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సొంత ఇల్లుంటుంది, వాహనాలు కొనుక్కుంటారు. మీనరాశి వారికి వ్యాపారము, ఆర్థిక లాభము ఉంటుంది. ఎప్పుడు? ఈ గజకేసరి యోగంలో ఉన్నప్పుడు, నేను ఇందాక చెప్పిన డేట్స్‌లో. తరువాత ధనయోగము రెండో పాయింట్. ఈ ధనయోగం పట్టే తేదీలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు. అయితే ఇవి ఎవరెవరి సంయోగం వల్ల అంటే బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో బలంగా ఉండే సమయంలో ఈ ధనయోగం కలుగుతుంది. అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ధనలాభము, కొత్త వ్యాపార కాంట్రాక్ట్‌లు, కళారంగంలో విజయాలు, ప్యాకేజీలు పెరగడాలు. ఇది ధన రూపంగా కలిసి వచ్చేది. అయితే ఏ రాశులకు లాభం పొందుతారు అంటే కనుక వృషభ రాశి వారికి స్థిరాస్తి లాభము, గృహ సౌఖ్యము. మిథున రాశి వారికి వ్యాపారంలో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ఆ కన్యా రాశిలో ఉండే ఐటీ ఉద్యోగులకు, కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ధనస్సు రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లాభాలు కలుగుతాయన్నమాట. ఇది ధనయోగము. అయితే మూడవది రాజయోగము ఏ తేదీల్లో కలుగుతుంది అంటే కనుక అక్టోబర్ 18 నుంచి 23 వరకు రాజయోగం
కలిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎవరెవరి వల్ల అంటే సూర్యుడు తులాలో ఉచ్చ స్థితిలో శని భగవానుడితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ రాజయోగం ఏర్పడుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయంలో మార్పులు రావడము, కొత్త కూటములు ఏర్పడము, ప్రభుత్వ విధానాలు మారడము, వ్యక్తిగతంగా కూడా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పదవులు రావడము, గౌరవం రావడము. ఇది మనకి రాజయోగం జరిగే సమయము, ఫలితాలు. అయితే ఇప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అంటే కనుక సింహరాశి వాళ్ళకి నాయకత్వంలో ఎదుగుదల ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంటే ఏ రాజకీయ నాయకులైతే సింహరాశిలో ఉంటారో వారికి ఇవి వర్తిస్తాయన్నమాట. తర్వాత తులారాశిలో ఉండే వారికి వ్యాపార, రాజకీయ కాంట్రాక్టులు వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, గౌరవప్రదమైన స్థానము కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి రాజకీయంగా అనుకోని ఎదుగుదల వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే ఇవి 3 యోగాలు, 3 యోగాలు ఏ డేట్స్‌లో వస్తాయి? ఎవరెవరు కలిస్తే వస్తాయి? దాని యొక్క ఫలితం ఏంటి? అవి ఏ రాశులకి ఎలాంటి ప్రభావం ఇస్తోంది అనేది సవివరంగా ఒక్కొక్కటి సావధానంగా మీకు తెలియపరిచాను. ఈ వివరాలు తెలుసుకొని ఆ గ్రహాల యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ యోగాల ఫలితంలో ఆధ్యాత్మిక శక్తి మీకు పెరుగుతుంది. అంటే అంటే డివోషనల్ గాను, దైవిక పరంగాను మీలో కొంత శక్తి అనేది పెరగడంతో పాటు ఆహ్, తెలియని అంటే మీకు ఒక రకమైన అంటే ఒక పవర్ లాంటిది, ఒక శక్తి లాంటిది మీకు అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది కేతు గ్రహం వల్ల. కాబట్టి వ్యాపారంలో లాభాలు వస్తాయి. దాంతో పాటు విద్యార్థులకు, పరిశోధకులకు గజకేసరి యోగము ఇక్కడ మీకు లాభం తెచ్చిపెట్టడంతో పాటు మేలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది ఈ ధనస్సు రాశి వాళ్ళకి. భూమి సంబంధిత సమస్యలు ఏమైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి తీరి ఒక కొలిక్కి వచ్చి పరిష్కారం అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ గజకేసరి యోగము ధనస్సు రాశిలో ఉండే వాళ్ళకి అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. ఇది మీకు ధనపరంగాను, అంటే ఆధ్యాత్మిక పరంగాను, తర్వాత మీరున్న స్థితిలో అంటే రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, విద్య పరంగా, ఈ కుటుంబ పరంగా ఇలా ఎవరెవరు ఎందులో ఉంటారో ఆ పరంగా ఈ గజకేసరి యోగం వల్ల లాభాలు విశేషంగా మీకు కలగబోతున్నాయి. అయితే కొంతమందికి భూమి స్థిరచరాస్తులు ఒక 2, 3 తరాల నుంచి మీకు రాకుండా మధ్యలో అడ్డగించడం కానీ, ఆపేయడం కానీ, లేదా మీ దాయాదులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరిగి ఉంటే కనుక వాటి యొక్క ఫలితము మీ పట్ల ఆ ఆస్తులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. సక్సెస్ మీ వైపే వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయంలో మనకి ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు కూడా పసుపు బట్టలు మీరు ఎక్కడికి వెళ్ళినా ధరించండి. వీలైతే ఈ అన్ని గురువారాలు తక్కువ స్థాయిలో మీ యథాశక్తి పసుపు బట్టలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఇంకా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నాలు, ఈ పరిహారాలు పాటించుకొని మరింత సానుకూలమైన ఫలితాలు పొందాలని కోరుకుంటూ నమస్తే.